తిరిగి శ్రీప్రతులకి స్వాగతం. ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకొస్తున్నాను. ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చి మ్యాంగో చీజ్ కేక్. ఈ కేక్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించే పనే లేదు. ఈ రెసిపీ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ మ్యాంగో, పన్నీర్, బిస్కెట్, హనీ, బటర్, పెరుగు. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ముందుగా దీనికోసం 6 బిస్కెట్లు మిక్సీ జార్లో వేస్తున్నాను. రుచికి తగ్గట్లు మీకు ఇష్టమైన బిస్కెట్లను ఏవైనా తీసుకోండి. ఇప్పుడు వీటిని కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, నేను చూపించిన విధంగా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బిస్కెట్ పౌడర్ని ఒక బాక్స్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో తడి పొడి కింద కలిసే విధంగా బటర్‌ని వేసి కలుపుకోవాలి. నాకు దీంట్లో కొంచెం బటర్ ఎక్కువైంది. మీరు కొంచెం తక్కువ వేసి కలుపుకోండి. దీనిపైన మరో లేయర్ వేసుకోవడానికి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి 60 గ్రాముల పన్నీర్‌ని ముక్కల కింద చేసి వేస్తున్నాను. పెరుగుని ఒక క్లాత్‌లో వేసి నీళ్ళని తీసేసిన తర్వాత మిగిలినటువంటి దాన్ని దీంట్లో వేస్తున్నాను. ఇది సుమారు వాటర్ తీసేసిన తర్వాత ఒక కప్పుడుంటుంది. అలానే 2 టీ స్పూన్స్ షుగర్ పౌడర్‌ని వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ల హనీని వేస్తున్నాను. చూసారు కదా, ఇలా మెత్తని క్రీమ్‌లా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మరో లేయర్ కింద దీనిపైన వేసుకోవాలి. దీనిపైన మరో లేయర్ వేసుకోవడానికి మ్యాంగోని చిన్న ముక్కల కింద కట్ చేసి మిక్సీ జార్‌లో వేస్తున్నాను. మీరు తీసుకునేటటువంటి మ్యాంగో తియ్యగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు దీన్ని 2-3 గంటల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టి సెట్ అవ్వనివ్వాలి. ఈ మ్యాంగో చీజ్ కేక్ అయితే క్రీమీ కింద సూపర్ టేస్ట్ ఉంది. నేను చేసిన పొరపాటు ఏంటంటే బిస్కెట్ పౌడర్‌లో బటర్‌ని ఎక్కువగా వేయడం వల్ల బిస్కెట్ లేయర్ అనేది బాక్స్‌లో అతుక్కుపోయింది. అదొకటి మీరు చేసుకున్నారంటే ఈ మ్యాంగో చీజ్ కేక్ డిజర్ట్ అయితే సూపర్ ఉంటుంది.